వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే రీసెంట్‌గా ప్రైస్ అప్డేట్ ఇచ్చిన స్టాక్స్ చూద్దాం. అందులో నేను డిస్కస్ చేయబోయే ఫస్ట్ కంపెనీ రోసరీ బయోటెక్. రోసరీ బయోటెక్ లైక్ వీళ్ళకి 3 డిఫరెంట్ బిజినెస్ డివిజన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 3 బిజినెస్ డివిజన్స్‌లో ఒకటి హెచ్‌పిపిసి సెగ్మెంట్ విచ్ ఈస్ హోమ్ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ కెమికల్స్. అండ్ తర్వాత ఇంకొక సెగ్మెంట్ లైక్ టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్, దట్ ఈస్ టీసీఎస్ సెగ్మెంట్. అండ్ మూడవ సెగ్మెంట్ యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెగ్మెంట్. ఈ 3 సెగ్మెంట్స్‌లో వీళ్ళకైతే వేరియస్ ప్రోడక్ట్ ఆఫరింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వేరియస్ ప్రోడక్ట్స్ కూడా డిఫరెంట్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్‌కి అయితే వీళ్ళు అందిస్తున్నారు. అండ్ కంపెనీ యొక్క రెవెన్యూ చూద్దాము. సో రెవెన్యూస్ అనేవి ఈ Q4లో 16.3% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయి. 1.9% క్యూ ఆన్ క్యూ పెరిగాయి. నెంబర్స్ అయితే ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. మేజర్‌గా కంపెనీ యొక్క రెవెన్యూస్ అన్నీ కూడా హోమ్, పర్సనల్ కేర్ అండ్ పర్ఫార్మెన్స్ కెమికల్స్ నుంచి అయితే వస్తాయి. 30% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ ఉంది. ఎబిటా మార్జిన్ 13.5% వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వాజ్ అరౌండ్ 17.8%. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద చాలా మటుకు ప్రాఫిట్స్ కానీ, రెవెన్యూస్ కానీ పెరిగాయి. కంపెనీ క్యాపెక్స్ ప్లాన్, దట్ ఈస్ ఎక్స్పాన్షన్‌లో కూడా ఉంది. 50 crore అండ్ 130 crore తోటి కొత్తగా ప్లాన్స్‌ని కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇవి 2 కూడా FY 2025 కల్లా ఆపరేషన్‌లో ఉండనున్నాయి. అండ్ సబ్సిడరీ బుజిల్ రోసరీ ప్రైవేట్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ ప్లేయర్ అండ్ క్లీనింగ్ స్పేస్లో అండ్ రోబోస్ట్ గ్రోత్ అయితే FY 2024లో కనపరిచింది విత్ రెవెన్యూస్ ఆఫ్ 159 crore వర్సెస్ 79 crore ఇన్ FY 2023. అండ్ మేనేజ్మెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కంపెనీ యొక్క గ్రోత్ పట్ల. FY 25 టు FY 26 ఎర్నింగ్ ఎస్టిమేట్స్ చాలా మటుకు గైడెన్స్ ఇంప్రూవ్ చేసి టార్గెట్ ప్రైస్ కూడా పెంచారు. స్టాక్ది అరౌండ్ 900 ప్లస్ ఇచ్చారు. ప్రస్తుతానికి స్టాక్ అరౌండ్ 720 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 727. అండ్ ఇయర్ చాలా మటుకు సైడ్ వేస్లో ఉంది స్టాక్. 3 ఇయర్ బేసిస్ మీద కూడా పెద్దగా గ్రోత్ అయితే లేదు. లాంగ్ టర్మ్ బేస్ మీద ఇక్కడ నుంచి స్టాక్లో బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హెచ్పిపిసి సెగ్మెంట్ అనేది హెల్దీ రెవెన్యూ గ్రోత్ అయితే కంపెనీ తీసుకొస్తుంది ఈ సెగ్మెంట్ నుంచి. అండ్ అడిషనల్ కెపాసిటీ అండ్ ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవడం ద్వారా అండ్ రికవరీ కూడా లైక్ టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ FY 2025 కల్లా రికవరీ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఏహెచ్ఎన్ సెగ్మెంట్ కూడా రికవరీ అవ్వచ్చు అని చెప్తున్నారు. మార్జిన్స్ ఎక్స్పాండ్ అవ్వచ్చు FY 25 అండ్ FY 26 మధ్యన అని చెప్తున్నారు. బై రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 950. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు ఒక క్లియర్ ఫైనాన్షియల్స్ చూద్దాము. నెట్ రెవెన్యూ అనేది Q4 FY 2024 అండ్ Q4 FY 2023 అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద, అట్ ద సేమ్ టైం Q3 FY 2024 అంటే సీక్వెన్షియల్ బేసిస్ మీద, ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద, క్యూ ఆన్ క్యూ బేసిస్ మీద మేజర్ ఫైనాన్షియల్స్ నెట్ రెవెన్యూ కానీ, ఎబిట్ కానీ, నెట్ ప్రాఫిట్ కానీ, పిఈ రేషియోస్ కానీ ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ మీరు FY 24, FY 25, FY 26 ఈ 2 ఇయర్స్ ఎస్టిమేట్స్, FY 25 ఎస్టిమేట్స్, FY 26 ఎస్టిమేట్స్ ప్రకారం అయితే రెవెన్యూ అయితే చాలా స్ట్రాంగ్‌గా గ్రో అవుతుంది అని అయితే చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 19-13% ఉండబోతుందని చెప్తున్నారు. అండ్ ఎబిటా మార్జిన్స్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్‌మెంట్ ఇచ్చారు. ఇయర్ ఆన్ ఇయర్‌లో చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. నెట్ ప్రాఫిట్ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. అండ్ ఆల్మోస్ట్ ఫైనాన్షియల్స్ అయితే ఇక్కడ నుంచి చాలా పాజిటివ్‌గా ఉండొచ్చు. దిస్ ఈస్ కంప్లీట్ Q4 FY 2024 రిజల్ట్ హైలైట్స్. ఇందులో మీరు Q4 FY 2024, Q4 FY 2023 ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, క్యూ ఆన్ క్యూ గ్రోత్, డిఫరెంట్ ప్రాఫిట్స్‌లో కానీ, ఈపీఎస్‌లో కానీ ఇక్కడైతే చూడొచ్చు. విత్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ కూడా, దట్ ఈస్ FY 25 అండ్ FY 26 ఎస్టిమేట్స్‌తో మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఈపీఎస్‌లో మంచి గ్రోత్ అయితే కనబరుస్తుంది కంపెనీ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ డిఫరెంట్ సెగ్మెంట్ వైజ్ గ్రోత్. సో FY 25 ఎస్టిమేట్స్, FY 26 ఎస్టిమేట్స్ ప్రకారం హెచ్పిపిసి సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉందని చెప్తున్నారు. టీఎస్సీ సెగ్మెంట్ గ్రోత్ ఇది అండ్ ఏహెచ్ఎన్ సెగ్మెంట్ గ్రోత్ ఇది. ఓవరాల్‌గా కంపెనీ గ్రోత్ పాత్‌లో అయితే కనబడుతుంది. టార్గెట్ ప్రైస్ కూడా పెంచారు. సో హెచ్పిపిసి సెగ్మెంట్ నుంచి ఎక్కువగా రెవెన్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ టర్న్ అరౌండ్‌కి వెళ్ళొచ్చు మిగతా 2 సెగ్మెంట్స్ అని చెప్తున్నారు. ఎబిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు FY 2025లో అని చెప్తున్నారు. సో క్యాపెక్స్ ఫ్లో ద్వారా అడిషనల్‌గా రెవెన్యూ కంపెనీకి యాడ్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద రెవెన్యూ ఎలా మూవ్ అయింది అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్ మిక్స్లో కంపెనీ రెవెన్యూస్ ఎలా గ్రో అయ్యాయో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. సో కంప్లీట్ అప్ ట్రెండ్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ విత్ డిఫరెంట్ ప్రోడక్ట్ మిక్స్ అండ్ హోమ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, టీఎస్సీ ప్రోడక్ట్స్ అండ్ ఏహెచ్ఎన్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ గ్రోత్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రీసెంట్ టైంలో ఎలా గ్రో అయిందో ఇక్కడైతే చూడొచ్చు. 100 crore నుంచి 238 crore ప్రొజెక్ట్ చేస్తున్నారు కమింగ్ 2 ఇయర్స్లో. ఎబిట్ మార్జిన్స్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అవుతున్నాయి కంపెనీవి. అండ్ సో కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఇది. అండ్ మీకు కంపెనీ యొక్క అసెట్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. అండ్ బుక్ వాల్యూ 271గా ఉంది. సో బుక్ వాల్యూలో కూడా మీరు మంచి గ్రోత్ అయితే చూడొచ్చు. స్టేబుల్గా బుక్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది.
అండ్ క్యాష్ ఫ్లోస్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో FY26 ఎస్టిమేట్స్ అండ్ FY25 ఎస్టిమేట్స్ ప్రకారం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అవుతున్నాయి కంపెనీది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్స్కి 68% వాటా అయితే ఉంది. 17% డిఐఎస్ హోల్డ్ చేస్తే 4% ఎఫ్ఐఎస్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సో చాలా మటుకు స్టాక్ అయితే ఇక్కడ నుంచి అప్రిషియేట్ అవ్వచ్చు. సో మాక్సిమం టైం ఫ్రేమ్లో స్టాక్ ప్రైస్ ఇది. స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి 2020లో 700 నుంచి ఆల్మోస్ట్ 1527 వరకు అయితే వెళ్ళింది. అక్కడి నుంచి మనకు ఒక ఫాల్ అయితే కనబడుతుంది. సో ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ అక్యుములేషన్ రోజరీ బయోటెక్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ షార్ట్ టు మీడియం టర్మ్లో స్టాక్ కూడా బెటర్ ప్రైస్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ లాంగ్ టర్మ్ అక్యుములేట్ చేసుకునే వాళ్ళకైతే 600 to 800 మధ్యలో డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ దగ్గరగా స్టాక్లో అక్యుములేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.